రాజకీయంగా, 2 సామాజికంగా, 3 ఆర్థికంగా బీసీల అభివృద్ధి ఎదుగుదల కావాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ సోదరుడు కోరుకున్న మాట వాస్తవం. ఈరోజు ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయంగా బీసీలకి 7గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద సంఖ్యలో బీసీలకి మంత్రి పదవులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 7గురికి మంత్రి పదవులు ఇవ్వటం, అలానే 4 పార్లమెంట్ సభ్యుల్లో 2 బీసీలకు కేటాయించడం, అందులో ముఖ్యంగా మరి మన జిల్లాకి చెందిన మోపిదేవి వెంకటరమణ గారు, అలానే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, 2కి రాజ్యసభ సభ్యత్వం ఒకేసారి 4 సీట్లో 2కి కేటాయించడం చూస్తే రాజకీయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి అవకాశం ఇస్తున్నారో బీసీ సోదరులకి ఈరోజు గుర్తు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, ఆర్థికంగా ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం ముఖ్యమంత్రిగా 16 నెలల కాలంలో సుమారు 66,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడితే అందులో బీసీ సోదరులకి 33,500 కోట్ల రూపాయలు ఈరోజు బీసీ సోదరులకు ఇవ్వటం జరిగింది. కాబట్టి మోర్ దెన్ 50% కన్నా మించి ఈరోజు బీసీ సోదరులకి ఈరోజు సంక్షేమ పథకాలు లభిస్తున్నాయంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఈరోజు బీసీలకి అండగా నిలబడుతున్నారో ఒక్కసారి గమనించాలి. వైఎస్ఆర్ చేయూత కానీ అనేక సంక్షేమ పథకాలు, ఈరోజు రైతు భరోసా కార్యక్రమం కానీ, అమ్మఒడి కార్యక్రమం కానీ, ఈ విధంగా నెలకు ఒక సంక్షేమ పథకం ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రారంభిస్తుంటే అందులో 33,500 కోట్లు, సుమారు 2,17,00,000 బీసీ కుటుంబాలు ఈరోజు లబ్ధి పొందారు ఈ యొక్క 33,500 కోట్ల రూపాయలు. మూడోది, ఈరోజు సామాజికంగా మీరే ఈ సాక్షులు ఇవాళ 56 కార్పొరేషన్ చైర్మన్లు, అలానే సుమారు 700 మందిని డైరెక్టర్లుగా నియమించి ఇవాళ వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తే సామాజికంగా ప్రతి ఒక్క కులాన్ని కూడా దాదాపు 139 కులాలని ఈరోజు బీసీ కులాలని గుర్తించడం అనేది జరుగుతాం. ఈరోజు మరి ఈ విధంగా మూడు రంగాల్లో మీ అందరికీ పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలానే తమిళనాడు పిఎంకే రామదాస్ గారు మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సామాజిక న్యాయ సంరక్షకుడుగా ఈ దేశంలో పరిపాలిస్తున్నాడని చెప్పి రామదాస్ గారు చెప్పిన మాటలు ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు సామాజిక న్యాయ సంరక్షకుడు అని ఒక బిరుదు ఇచ్చాడు పిఎంకే రామదాస్ గారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇవాళ ముందుకు వెళ్తున్నాడో మీరందరూ కూడా అర్థం చేసుకుని ఉంటారని ఇప్పటికే మరి మాకు అర్థమవుతోంది. అలానే ఈరోజు 56 కార్పొరేషన్ చైర్మన్లు, అలానే డైరెక్టర్లు, మీ అందరి మీద పెద్ద బాధ్యత ఉంచింది ఈ ప్రభుత్వం. తప్పకుండా మీరు ప్రజల్లోకి వెళ్ళాలి, మీ యొక్క సామాజిక వర్గాల్లోకి వెళ్ళాలి, అంతా వెళ్ళి ఈ యొక్క పదవులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు విశ్లేషించి తిరిగి 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంలో బీసీ వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.